బీఆర్ఎస్ నిర్వహించబోయే సభలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శలు చేశారు. కూతురు పెట్టిన కుంపటితోనే కేసీఆర్ బయటకు వస్తున్నారని అన్నారు. వాటాల పంపకాల్లో తేడా రావడంతోనే కవిత పార్టీ పెట్టిందన్నారు. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎన్ని సభలు పెట్టుకున్నా తమకు ఎలాంటి నష్టం లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. వారు ఏ డిక్లరేషన్ మీద సభ పెట్టినా ప్రజలు వారికి ఆదరించేది లేదు. కారణం, మీరు 10 ఏళ్లుగా దాచుకున్న సొమ్ము మీద వచ్చిన వివాదాల వల్ల, వాటాల తగాదా వల్ల, వాటా పంపకాల్లో వచ్చిన పంచాయతీల వల్ల ఇలా కవిత అనే మీ కూతురు మరొక పార్టీకి తెరదీపింది. కాబట్టి ఆ పొగని తట్టుకోలేక ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ విజ్ఞప్తి చేశారు, మీరు ప్రతిపక్ష నాయకుడు, మీరు అసెంబ్లీకి రండి, సమావేశంలో పాల్గొనండి, ప్రజాక్షేత్రం రండి అని పిలిపిస్తే రాలే. కానీ ఇలా కూతురు పెట్టిన కుంపటికి డాక్టర్ స్ట్రోక్తోని బయటకు వస్తూ ఉన్నాడు. ఇది రైతు సభ కాదు, మట్టి సభ కాదు, రైతుల్ని ఉద్దేశించి చేసే సభ అంతకన్నా కాదు. రైతు సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తున్న సంక్షేమం, మేము ఇస్తున్న అభివృద్ధి రకంగా ఉంది. ఇలా మీరు మీ ఇంట్లో తగాదాల వల్ల మీరు 10 ఏళ్ళు రాష్ట్రంలో రాజ్యమేలి విపరీతంగా భూదోపిడి పాల్పడి విపరీతంగా ప్రజాస్వత్తును దోచుకొని, ఆ దోచుకున్న దాంట్లో వాటాల పంచాయతీ వచ్చి కూతురు ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు పయనమై ఎవరికారు దుకాన్లు పెట్టుకుంటా ఉంటే దానివల్ల ఇబ్బంది కలిగి మీరు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు తప్ప ఇది రైతులను ఉద్ధరించడానికో పేదవాళ్ళను ఉద్ధరించడానికో కానే కాదు.